సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎవరైనా సరే మనకి ఇష్టమైన వారు కానీ లేదా మనకి దూరమైన వారు కానీ ఎవరినైనా సరే మన వశం చేసుకొని మనతో మాట్లాడేటట్టు చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ మంత్రాన్ని ఉపయోగించండి. ఈ మంత్రం చదివిన తర్వాత ఎవరైనా సరే మీతో మాట్లాడి తీరవలసిందే. ఎటువంటి వారైనా, ఎలాగున్నవారైనా సరే, అది ఎటువంటి బంధమైనా సరే, దూరమైన బంధమైనా సరే, విడిపోయిన బంధమైనా సరే, అసలు వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేకపోయినా సరే, మనం ఇష్టపడిన వారు మనతో మాట్లాడాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదండి. చాలామంది ఎదుటి వ్యక్తుల్ని ప్రేమిస్తూ ఉంటారు కానీ విషయము వాళ్ళతో చెప్పలేరు. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పలేరు. వాళ్ళని ప్రేమిస్తున్నామనే విషయాన్ని బయటికి చెప్పలేరు. అలాంటి వాళ్ళకు కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. చాలామంది ప్రేమిస్తారు కానీ మధ్యలో వాళ్ళ యొక్క ఏదో అభిప్రాయాలు వచ్చి విడిపోతూ ఉంటారు. అలాగే డబ్బు సమస్యలతో కూడా కుటుంబంలో అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, ఇలాగా తల్లిదండ్రులు కానీ, తల్లి బిడ్డలు కానీ, ఇలా చాలామంది చాలా రకాల ఆవేదనతో విడిపోతూ ఉంటారు. కానీ మళ్ళీ వాళ్ళతో కలిసిపోదామని ఉంటుంది కానీ వాళ్ళు బయటపడలేరు, వాళ్ళకి చెప్పుకోలేరు. ఇలాంటి రకరకాల పరిస్థితుల్లో చాలామంది విడిపోయి ఉంటారండి. ఎవరు ఏ పరిస్థితుల్లో విడిపోయినా, ఎటువంటి వారైనా సరే మళ్ళీ మనతో కలిసిపోయి మనతో మాట్లాడాలి అంటే ఇలాంటి మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అని చెప్పడంలో మాత్రము అతిశయోక్తి లేదండి. అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా చెడిపోరండి. అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకొని అమ్మవారికి మీ యొక్క కష్టాన్ని, బాధను అమ్మవారికి తెలియచెప్పి మీరు ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతి నిత్యము కూడా పొద్దున్న బ్రహ్మముహూర్తంలో చదివినా పర్వాలేదు, రాత్రి నిద్రించే ముందు తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు చదువుకోవడం వల్ల మీకు ఇష్టమైన వారు మీతో తప్పకుండా మాట్లాడతారు. అదే దూరమైన వారు కూడా కంపల్సరీగా తిరిగి మళ్ళీ మీతో కలిసి ఎప్పట్లాగా ఉండే అవకాశాలు అనేవి 99% అనేవి ఉంటున్నాయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీతో మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడతారు. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం నేమ్. మీరు ఎవరైతే మీతో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళ నేము శీఘ్రం వసియ వసియ స్వాహ. ఓం క్లీం, సపోజ్ నేమ్ జ్యోతి అయితే జ్యోతి శీఘ్రం వసియ వసియ స్వాహ. ఇలాగ ఓం క్లీం నేమ్ శీఘ్రం వసియ వసియ స్వాహ అని ఈ మంత్రాన్ని కనుక మీరు కనీసము 11 కానీ 21 సార్లు లేదా 108 సార్లు కానీ జపిస్తూ ఉండటం వల్ల తప్పకుండా మీకు దూరమైన వారైనా సరే, మీ ప్రేమికులు ప్రేయసి అయినా సరే, లేదా మీ ఇంట్లో మీ రక్త సంబంధికులైనా సరే, ఎవరైనా సరే విడిపోయిన వాళ్ళు తప్పకుండా మళ్ళీ మీతో మాట్లాడే తీరుతారండి. ఒక్కసారి ఈ మంత్రాన్ని చదివి చూడండి. తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి మిరాకిల్స్ అనేవి జరుగుతాయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. జై వారాహి మాత.